రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో భూ వివాదం చుట్టూ కలకలం. తహసీల్దార్ తప్పుడు నిర్ణయంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భూమి యజమానులు మీడియాను ఆశ్రయించారు. బాధితుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 364, 365లలో 4.09 ఎకరాల భూమిపై పట్టాదారులు వారసులుగా గుర్తించి వెంకట్ శర్మ, రాజశర్మలకు ఆర్టీఓ సక్సెషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. దాని ఆధారంగానే అప్పటి తహసీల్దార్ పట్టా పాస్బుక్స్ ఇచ్చారని వారు తెలిపారు. అయితే మరణించిన రామయ్యకు తాను రెండో భార్యనంటూ మరో మహిళ హక్కుల కోసం దరఖాస్తు చేయగానే కేశంపేట ఎంఆర్ఓ ఒకే రోజులో ఆమెకు ఓ ఆర్సీ ఇచ్చి గంటలోనే పాస్ పుస్తకం ఇస్తూ ఏకపక్షంగా వ్యవహరించాడని ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తాము న్యాయం కోసం తిరుగుతున్నామని బాధితులు వాపోయారు. గ్రామంలో నోటీసులు ఇవ్వకుండానే ఇలా నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి పలు కేసులు కోర్టులో ఉన్నప్పటికీ అవి పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. తహసీల్దార్పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను బాధితులు డిమాండ్ చేశారు. ఆహ్వానించి తెలియజేయడం ఏమనగా, నేను కేశంపేట మండల్ వేములనర్వ గ్రామంలో సర్వే నెంబర్ 364, 365కు సంబంధించిన భూమి మొత్తము 364 2 ఎకరాల 30 గుంటలు, 365 1 ఎకరా 16 గుంటలు. ఇది మొక్కరాల రామయ్య సన్న కిష్టయ్య గారికి చెందింది. అయితే అతను ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు మన ఆర్డీఓ గారి దగ్గర. అయితే అప్పుడు ధరణి ఇంటర్వ్యూ చేసిండు. 27/7/2020 దరఖాస్తు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే కోవిడ్ వలన అతను చనిపోయిండు. మరి తర్వాత కొడుకులు కూడా దరఖాస్తు పెట్టిండ్రు. వాళ్ళ దరఖాస్తు కూడా 16/4/21 కలెక్టర్ గారికి పెట్టిండు. అయితే అప్పుడు ధరణి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆర్డీఓ గారు మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవు పాస్ చేయమంటే, మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళ కుమారులకు వెంకటేశ్వర శర్మ, రాజేశ్వరమ్మ గారికి సక్సెషన్ అయింది. సక్సెషన్ అయిన తర్వాత ఆ భూమిని నేను కొనడం జరిగింది. కొన్ని పొజిషన్లు ఉన్నా వీరేందర్ గారే దాన్ని కడిలేసిండు, ఫెన్సింగ్ వేసిండు. దాంట్లో గౌడ కులస్తులకు చెందిన కొన్ని బొందలు ఉన్నాయి. ఆ బొందలను మేము వాళ్ళ మీద మాకు అడ్డుకొస్తే కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ పేరు మీద. అయితే ఎస్ఐసిఐ గారు పిలిచి ఆ బొందలు వదిలిపెట్టమంటే, సార్ మేము కూడా ఓ రోజు అనేవాడము, ఆ బొందలు మాకు అవసరం లేదని 5 గుంటల బొందలకు నిలిపేయడం జరిగింది. కానీ ఇంత లోపలనే మాకు తెలిసింది ఏంటంటే, ఒక ముక్కరాల విఠోబా అని, ఆమె పేరు విఠోబా కాదు, ఆమె భర్త పేరు రామశాస్త్రి. మా దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఆమె ఏంటంటే ఓఆర్సీ తెచ్చుకుంది. మాకు తెలియదు, మా పిటిషన్ పెండింగ్ ఉంది. అంటే భర్త పిటిషన్ పెండింగ్ ఉండగా భార్యకు ఓఆర్సీ ఇస్తారా? ఇది ఒక సమస్య లీగల్గా మనం ఆలోచించి 27/20 జూలై 7 తారీఖు 20 సంవత్సరంలో మా పిటిషన్ పెండింగ్ ఉంది ఓఆర్సీ. మమ్మల్ని కాదని ఆర్డీఓ గారు సంబంధం లేని వ్యక్తికి ఓఆర్సీ ఇచ్చింది. దాని మీద వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఇది ఆర్డర్ చూడండి, క్లియర్గా ఉంది, క్లియర్ ఆర్డర్ ఉంది. ఇక్కడ రెస్పాండ్ నెంబర్ 4 అంటే కలెక్టర్ గారిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆర్డర్స్ పాస్ చేయాలని రాసింది. ఇట్లా నేను ఇంతలోనే కొంతమంది వ్యక్తులకు అమ్మడం జరిగింది. వాళ్ళ పొజిషన్లు నేను స్వరాజ్యలక్ష్మి అనే వ్యక్తికి అమ్మిన, ఆమె పొజిషన్లు ఉంది. మన వీరేందర్ గారి కడీలు వేయించిండు, అతనే చూస్తుండే దాన్ని. సున్నాలు కూడా ఒకసారి కడీలు తిరగొస్తే మళ్ళీ మేము కంప్లైంట్ చేసినాం, మళ్ళీ కడి వేయించుకున్నాం. పాప మా గౌడ కులస్తులు మా దగ్గర రాలేదు, కాంప్రమైజ్ అయిపోయినాం. ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం అని కానీ ఏది కానీ అంతలో నేను ఒక కేసు కూడా ఫైల్ చేసిన కలెక్టర్ గారి దగ్గర, అప్పీల్ కేసు పెండింగ్ ఉంది. ఇది చూడండి మీరు, F1/473/25. ఇది ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది, ఇది పెండింగ్ ఉంది. హైకోర్టులో కూడా రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది, 592/2025. అగైనెస్ట్ ఈ ఆర్డర్లకు, ఇంతకుముందు వచ్చిన ఆర్డర్లకు కాను రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది. అవి పెండింగ్ పెట్టుకొని మరి నేను తహసీల్దార్ గారిని అడగడం జరిగింది, ఎందుకు అయ్యా ఇట్లా మార్చిన మాకు నోటీస్ లేకుండా అంటే, ఆర్డర్ ప్రకారం ఈ ఆర్డర్లో కలెక్టర్ గారు చేయాలి. మా రిట్ అన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, మావి చెయ్యొద్దు అని. ఆర్డీఓలో పెండింగ్ ఉన్నాయి, కోర్టు కేసు పెండింగ్ ఉంది, ఇనాం అప్పీలు పెండింగ్ ఉంది. ఇది తహసీల్దార్ గారు చేయడం జరిగింది. మేము అడిగితే ఏ రెస్పాన్సిబుల్ లేదు. మళ్ళీ మేము ఒక ఆర్టీఐ ప్రకారం కూడా ఎలా చేసిందని కూడా అడగడం జరిగింది, దీనికి రిప్లై లేదు. ఇంకొకటి, మీరు సర్ప్రైజ్ అవుతారు, మాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది, మీరు ఎలా మోటేషన్ చేశారు ఆ ఫైల్ మీద అని. అంటే ఏమో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఈ ఫైలే లేదు, ఆ ఊరుకు సంబంధించింది కాదు అని. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ మీకు ఎంత విచిత్రం ఉంటుందంటే రెవెన్యూలో జరుగుతున్న అన్యాయం. నేను ఒక అడ్వకేట్గా నాకే అన్యాయం జరిగితే మరి
బీద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? ఇది కొద్దిగా మీరు గ్రహించాలి. నేను ఒక అడ్వకేట్ ఉన్న ఇంత నేను స్ట్రగుల్ చేస్తున్నా, మరి బీద ప్రజలకు రాష్ట్రంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎవరి దగ్గరికి పోలేకపోతున్నారు. మరి ఇలాంటి వ్యక్తులను ఎంబడే సస్పెండ్ చేయాలి. మరి నాకు అమ్మిన వ్యక్తికి ఆల్రెడీ పట్టాదారు పాస్బుక్ ఉన్నాయి, ఇది చూడండి, టైటిల్ డీడ్ ఆర్డీఓ గారు ఇచ్చింది ఉన్నది, అప్లికేషన్ నేను ఇంతకుముందు పెట్టిన పెండింగ్ ఉన్నది, తర్వాత వాళ్ళ కొడుకులు కలెక్టర్ గారికి పెట్టిన పెండింగ్ ఉన్నది, వాళ్ళకి సక్సెషన్ అయింది, అమౌంట్ కూడా కట్టినాం మేము. ఇది సక్సెషన్ వాళ్ళ పిల్లలకి అయింది, 11,250 రూపీస్ సక్సెషన్ అయింది. మరి ఇవన్నీ పెట్టుకో, వాళ్ళే పాస్బుక్లు ఇస్తారు, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళే మాకు తెలియకుండా ఈరోజు మా పేర్లు మార్చారు. మేము అడిగితే దానికి ఎవరి దగ్గర రెస్పాన్సిబుల్ లేదు. కాబట్టి మేము మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నా, ఎంబడే ఇలాంటి వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ తప్పు చేసిన వారిపై నేను ఒకటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతున్నా, జిల్లా కలెక్టర్ను కూడా కోరుతున్నా, వాళ్ళకి పాస్బుక్ కూడా సక్సెషన్ అయింది, మాకు అమ్మిండ్రు, మేము ఈరోజు పొజిషన్లు ఉన్నాం. ఎవరో లక్ష్మీకాంతారావు, పువ్వూరు లక్ష్మీకాంతారావు వైఫ్ ఆఫ్ విఠలరావు చేస్తున్నట్టు మాకు తెలిసింది. అతను ఎవరో సంబంధం ఏం వ్యక్తి. ఇక చూడండి మీరు, లక్ష్మీ నరసింహారావు చూడండి, మేము ఫైల్ అడిగితే మేము ఇచ్చారు, ఈ ఊరికి సంబంధించిన ఫైల్ కాదని. ఫైలే కానప్పుడు ఆర్డర్స్ ఎట్లా వస్తాయి, వాళ్ళకు మోటేషన్ ఎట్లయితుంది, కేసులు పెండింగ్ ఉండగా వాళ్ళ పేర్లు ఎట్లెక్కుతాయి. కాబట్టి మీరందరూ దయచేసి మీడియా మిత్రులు ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలిసి ప్రజలను చైతన్యవంతులను చేసి ఇలాంటి వ్యక్తులకు చట్టపరంగా వాళ్ళకి శిక్ష తీసుకోవాలని కలెక్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్న సదర్ ఎమ్మెల్యే వాళ్ళను, మండల ప్రెసిడెంట్ అందరూ లోకల్ నాయకులు కూడా ఇలాంటివి మరి అన్యాయం ప్రజలకు జరుగుతుంది, నాలాంటివి జరుగుతున్నాయి చెప్పుకోలేని ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు, ఇలాంటి జరగొద్దని నేను మనవి చేస్తూ ఈ యొక్క వచ్చిన పేపర్ విలేకరులకు, మీడియా విలేకరులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.